ధ్యానం బాగా చేసి మనలో ఆత్మ చైతన్య శక్తిని పెంచుకునే కొద్దీ ఈ మనస్సు యొక్క ప్రభావం తగ్గి మనస్సు పరిశుద్ధమై బుద్ధి వికసించి మనం ఏ పుస్తకం తీసుకొని చదివినా అందులో లోతుగా మనకి జ్ఞానం అనేది అందుతుంది. అందుకనే పత్రి సారు ధ్యానం చేసి పుస్తకం చదవమంటారు. కనుక ఆయన ఇచ్చిన త్రిరత్నాల్లో ధ్యానము, స్వాధ్యాయం. మూడవది సజ్జన సాంగత్యం. మరి నా జీవితంలో సజ్జన సాంగత్యము నా ద్వారానే జరిగేది. ధ్యాన మందిరంలో ప్రతి శుక్రవారము సజ్జన సాంగత్యము, మరి ప్రతి నెల ఒక 1 డే వర్క్ షాప్, మళ్ళీ సంవత్సరంలో దాదాపుగా 3-4 3 డేస్ వర్క్ షాప్స్, ఆ తర్వాత ఇంటింటా ధ్యానాలు, మరి ర్యాలీలు, అన్ని ఎక్కడైనా వెళ్ళి జ్ఞానాన్ని అందించడానికి వెళ్ళినటువంటి క్లాసులు, ఇవన్నీ కూడా మనల్ని అనుక్షణము అద్భుతంగా ఎదగడానికి ఎంతో సహకరిస్తూ వచ్చాయి. కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇవన్నీ కలిపి ధ్యానాంధ్రప్రదేశ్ లో చాలా గొప్పగా పోయింది. మేము వచ్చిన కొత్తల్లో పిఎంసి లేదండి, యూట్యూబ్లు, మీడియా ఇలాంటివి ఏవీ లేదు. అప్పుడు పిఎస్ఎస్ఎం ద్వారా పత్రి గారి జ్ఞానము అందరికీ అందాలి అంటే ఒకే ఒక్క మార్గం ధ్యానాంధ్రప్రదేశ్. అది రెగ్యులర్ గా ప్రతి ఒక్కరూ తీసుకునేవాళ్ళం. రెగ్యులర్ గా ప్రతి నెల వచ్చిన వెంటనే ఫస్ట్ పేజ్ నుంచి చివరి పేజీ దాకా చదివేంత వరకు కింద బుక్ పెట్టమన్నమాట. అలా చదవడం ద్వారా పత్రి సార్తో చాలా దగ్గరగా ఉన్నట్టుగా ఒక ఫీల్ వచ్చేది. అందరికీ పంచేవాళ్ళం, బాగా తీసుకుని అందరికీ పంచేవాళ్ళం. అది ఆ తర్వాత ధ్యాన జగత్తుగా ఇప్పుడు మారింది. ఇప్పటికీ కూడా అందరికీ పంచడం అనేది మేము చేస్తూనే ఉన్నాం. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ధ్యాన జగత్తుని అందించడం అనేది చేస్తూ ఉన్నాం. ఇది పత్రి సార్ యొక్క మానస పుత్రిక అనేవాళ్ళు ధ్యాన జగత్ పత్రికని. అది 30 సంవత్సరాలు పిఎస్ఎస్ఎం ని ముందుకు నడిపించిన మహత్తరమైనటువంటి ఒక విభాగం పిఎస్ఎస్ఎం ధ్యానాంధ్రప్రదేశ్ అని. ఇప్పుడు టెక్నాలజీ, మీడియా అంతా డెవలప్ అవ్వడంతో మనకి చక్కగా పిఎంసిలో మాస్టర్స్ ని లైవ్ గా చూస్తూ మనం ఎన్నో క్లాసులు వింటూ ఉన్నాము, గురువు గారివి కూడా వీడియోస్ వింటూ. కానీ మొట్టమొదట ఎంతో పత్రి సారు శ్రమించి ఒక్కరికి ధ్యానం నేర్పడానికి ఆయన ఎన్నో కష్టాలు పడిన గురువు గారు ఆ తర్వాత ధ్యానాంధ్రప్రదేశ్ ద్వారా ఎంతో సులభ రీతిలో ఈ జ్ఞానాన్ని అందరికీ అందించగలిగారు. అలా ఎదిగిన ఎందరో మాస్టర్స్ ధ్యానాంధ్రప్రదేశ్ ని చూసి ధ్యానంలోకి వచ్చి గొప్ప మాస్టర్స్ గా ఎదిగిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ ఇప్పుడు గొప్పగా తయారయ్యి వీళ్ళందరి సహాయ సహకారంతో ఇప్పుడు మీడియా అనేది, టెక్నాలజీ అనేది డెవలప్ అవడంతో, అంటే రోజు రోజుకి మార్పులు వస్తూ ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగా పిఎంసి అన్నది ఏర్పడింది. కానీ దీనికి అంతటికీ బేస్మెంట్ ధ్యానాంధ్రప్రదేశ్. సో దాన్ని ఎప్పటికీ మేము సీనియర్ మాస్టర్స్ అసలు దాన్ని మరవలేము, ఎప్పటికీ మర్చిపోలేము. దాని నుంచి మేము పొందినటువంటి ఆ లబ్ధిని కూడా ఎప్పుడూ మేము దానికి సర్వదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంటాం ధ్యానాంధ్రప్రదేశ్ కి, మరి మన కేశవరాజు సార్ గారికి. ఇంకా చెప్పాలంటే మా మా ఇంట్లో జరిగినటువంటి 2 సంఘటనలు కూడా. ఒకటి, మా ఇంట్లో మా అమ్మగారు బాడీ వెకేట్ చేసినప్పుడు, అంటే అమ్మగారు కూడా చక్కగా ధ్యానం చేసేవారు. పత్రి సార్ యొక్క పుస్తకాలు అన్ని చదివారు. ధ్యాన జగత్తుని ఆమె కూడా చక్కగా చదివేవారు. అలా చదువుతూ ఆవిడ జ్ఞానాన్ని పొందుతూ సాధన బాగా చేసి ఒక మాట అనేవారు. ఆమె చనిపోవడానికి ముందు, నేను చనిపోతే పత్రి సార్ చెప్పిన పద్ధతిలో కర్మకాండలు ఏవి చేయకండి, పత్రి సార్ చెప్పిన ధ్యాన పద్ధతిలో నాకు ఆ దహన క్రియలు కానీ ఆ తర్వాత కార్యక్రమాలు చేయండి అని చెప్పేవారు ముందుగానే. మేము కూడా అలాగే మరి అమ్మగారు పోయిన తర్వాత ఆమె కోరిక మేరకు 10వ రోజు కర్మకాండలు లాంటివి ఏమీ చేయకుండా మాస్టర్స్ అందరినీ ఇంటికి ఆహ్వానించి అమ్మగారు రాసినటువంటి కొన్ని విషయాలన్నీ ఆమె ప్రతిదీ తను నోట్ చేసుకునేవాళ్ళు బుక్ లో. తను చదివిన అంశాలు, తనకి చాలా నచ్చిన అంశాలు, మరి పత్రి సార్ గురించి, మరి మాస్టర్స్ గురించి, ఆ ధ్యాన జగత్తులో ధ్యానాంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి కొన్ని అంశాలు, ఇలాంటివన్నీ రాసేవాళ్ళు. అలాగే జోక్స్ కూడా రాసేవాళ్ళు.
అవన్నీ చదివి అందరికీ వినిపించి ఆవిడ ఎలా సాధన చేశారు, ఎలా ఆమె ఆరోగ్యంగా ఉండి ఆ చివరి క్షణం కూడా మాట్లాడుతూ నవ్వుతూ ఎలా ఆమె తుది శ్వాసను విడిచారు. అసలు అనుకోనే లేదు ఆ రోజు మేము. మాట్లాడుతూ మాట్లాడుతూ నవ్వుతూ ఇలా కూర్చుని అలాగే కళ్ళు మూసారు. సో ఆ అంత గొప్ప స్థితి ఆవిడకి రావడానికి మరి పత్రి సార్ ఇచ్చిన ఈ మార్గమే అని చెప్పి అందరికీ చెప్తూ ఆ రోజు చాలా సంతోషంగా అందరము చక్కటి ఆహారాన్ని అందరికీ అందించి మేము డిస్పస్ అవ్వడం జరిగింది. అలా మేము కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ విషయాన్ని గురువు గారు ఆ తర్వాత తిరుపతి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. అమ్మగారి కోరిక మేరకు ఇలా చేశాము సార్ అంటే వెంటనే దాన్ని ధ్యానాంధ్రప్రదేశ్ లో ప్రింట్ చేయించమని చెప్పి సార్ చెప్పడం, వెంటనే ఆర్టికల్ కూడా అమ్మకు ఆత్మీయ వీడ్కోలు అని అనేటువంటి టైటిల్ తో ఒక ఆర్టికల్ కూడా విడుదల చేయడం జరిగింది ధ్యానాంధ్రప్రదేశ్ లో. మరి ధ్యానాంధ్రప్రదేశ్ కు మరొకసారి నా కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మా ఇంట్లో ఒక పెట్ ఉండేదన్నమాట, ఒక పిల్ల. అది చాలా అనారోగ్యంతో దాదాపు ఒక 50 రోజులు భోజనం కూడా చేయకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంది. మంచినీళ్ళు కూడా తాగలేదు, పాలు తాగలేదు, అన్నం తినలేదు, అలా పడుకుని ఉంది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నాం, ఇంజెక్షన్స్ వేస్తూ ఉన్నారు, కొంచెం కూడా తగ్గలేదన్నమాట. అప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది, మనం పిరమిడ్ పెట్టుకుని ధ్యానం చేస్తున్నాం కదా, మనకందరికీ ఆరోగ్యం బాగవుతుంది, మరి మన చింటూకి ఎందుకు కాదు అని చెప్పి ఒక ఆలోచనతో ఒక 1 by 1 పిరమిడ్ ని గోడకి హ్యాంగ్ చేసి దాని కింద దాన్ని పడుకోబెట్టాం. ఒక నైట్ బాగా దాని కింద పడుకున్న తర్వాత పొద్దున్న లేచేసరికి అది చక్కగా పాలు తాగేయడము, యాక్టివ్ గా అయిపోయి అసలు జబ్బున్నట్లే కనిపించలేదన్నమాట. అంత ఆరోగ్యంగా చక్కగా అది కోలుకుంది. దాంతో ఈ విషయాన్ని కూడా మరి మా సారు హైదరాబాద్ వెళ్ళినప్పుడు పత్రి సార్ని కలిశారు. కలిసి సార్ ఈ విధంగా పిరమిడ్ ఎనర్జీ ద్వారా మా ఇంట్లో పెట్ చక్కగా ఆరోగ్యాన్ని పొందింది అని చెప్పేసరికి సార్ ఇమ్మీడియట్ గా ఆర్టికల్ వేయించండి ధ్యానాంధ్రప్రదేశ్ లో అని చెప్పడము, మరి సార్ అక్కడి నుంచి నాకు ఫోన్ చేయడము, మరి మా చింటూ ఫోటోతో సహా ఆర్టికల్ ని ఇమ్మీడియట్ గా ధ్యానాంధ్రప్రదేశ్ లో ప్రింట్ చేయడం జరిగింది. సో అంటే పిరమిడ్ యొక్క అద్భుత శక్తి అని చెప్పి ఆర్టికల్ ప్రచురితమైంది. అంటే మానవులకే కాదు జంతువులకి కూడా ఆ పిరమిడ్ ఎనర్జీ అంతగా పనిచేస్తుంది అనటానికి ఇది ఒక నిదర్శనం. ఆ తర్వాత మేము ఒక చిన్న కెనల్ లాగా చేసి పిరమిడ్ తోటి దాన్ని ఇంట్లో పెట్టామన్నమాట. అది దానికి ఎప్పుడు కొంచెం నలతగా అనిపించినా దాని కిందికి వెళ్ళి అదే ఆటోమేటిక్ గా పడుకుని క్యూర్ చేసుకునేది, సెల్ఫ్ హీలింగ్ చేసుకునేది. సో అంటే మానవులకు దగ్గరగా ఉన్నటువంటి జీవులకి ఆ ఆత్మ స్థితి అనేది ఎంత అద్భుతంగా ఆ ఎదుగుదల అనేది కలుగుతుంది అనేది అర్థమైంది మాకు. మేము ధ్యానంలో కూర్చోగానే అది కూడా చక్కగా వచ్చి ధ్యానం చేసేది. పత్రి సార్ ఫ్లూట్ పెడితే చాలు వెంటనే అది చక్కగా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయేది ఇలాగా కళ్ళు మూసుకుని. అంటే మ్యూజిక్ పెట్టగానే దానికి ఆ పొజిషన్ లోకి అది వెళ్ళడం అనేది ఎంత గొప్ప విషయమో మనము ఆలోచించారు. మరి పత్రి సార్ యొక్క గొప్ప ఆ ఆయన ఒక యోగీశ్వరుడు, ఆయన యొక్క ఆత్మ చైతన్య శక్తి మానవుల్నే కాదు జంతువుల్ని కూడా అంతగా ప్రభావితం చేస్తుంది అనేది ఈ విషయంగా తెలుసుకోవాలి. మరి ఇంత గొప్పగా మనలో ఆయన ఎంతో మార్పును తీసుకొచ్చారు. సార్ గురించి మరొక చిన్న విషయం నేను చెప్పాలనుకున్నాను. మొన్న కూడా మన గురు పౌర్ణమి రోజు దీన్ని వీడియోగా చేయడం జరిగింది. నాకు ధ్యానంలో అనిపించినటువంటి ఒక అనుభూతి. పత్రి సార్ని పత్రిజీ అంటూ ఉన్నాము. పత్రి అంటే ఆకు. ఈ భూలోకంలో సమస్త జీవులకి కూడా ఆహారాన్ని మొక్కలే అందిస్తాయి కదా, కనుక ఆ మొక్క సమస్త జీవులకి ఎలా ఆధారమో ఆ విధంగానే ఆ మొక్క సూర్యుడి నుంచి సౌరశక్తిని గ్రహించి తానే స్వయంగా ఆహారాన్ని తయారు చేసి తన ఎదుగుదలకే కాకుండా సకల జీవరాశులకు కూడా ఆహారాన్ని అందిస్తుంది. ఆహారాన్నే కాదు అలాగే ప్రాణవాయువును కూడా అందిస్తుంది. అంటే
ఈ ఆహార ఉత్పత్తికి మూలము ఆకులు. అలాగే ఈ భూప్రపంచంలో ఈ మొక్క ఎలాగైతే సమస్త మానవాళికి ఈ మొక్కలోని ఆకు ఎలా అయితే ఆహారాన్ని మరి ప్రాణవాయువును అందిస్తుందో, అలాగే ఈ భూప్రపంచం మొక్క అయితే అందులో ఆకు లాంటి వారు పత్రిజీ. అంటే మానవాళికి ఆధారభూతమైనటువంటి భూమి మొక్క అయితే, ఆ మొక్కకు మరియు అందులో జీవించే మానవాళికి అత్యంత అవసరమైనటువంటి ఆధ్యాత్మిక ఆహారాన్ని, అలాగే ధ్యానం అనేటువంటి ప్రాణవాయువుని అందించిన గొప్ప మహానుభావుడు పత్రిజీ. మరి భూమిని ఉన్నత లోకంగా మార్చడానికి వచ్చినటువంటి ఒక గొప్ప దేవదూత. ఆయన అందించిన ఈ ఆధ్యాత్మిక ఆహారంతో, ఈ ధ్యానం అనేటువంటి ప్రాణవాయువుతో ఎన్నో ఆత్మలు గొప్పగా ఎదుగుతూ ఉన్నాయి. చూడండి, అలా ఎదిగిన వారిలో ఎక్కువగా మహిళలు ఉండటము నేను గమనించడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా మహిళలతో ఏర్పడిన సొసైటీ కాబట్టి, మా దగ్గర ఎక్కువగా తిరుచానూరులో, మరి అది తిరుచానూరు అమ్మవారి యొక్క ప్రభావమో మరి తెలియదు, అమ్మవారు వెలిసింది అక్కడ, ఆమె స్త్రీ. మరి అక్కడ ఉన్న పద్మావతి ధ్యాన మందిరంలో మహిళలే నిర్వాహకులు. ఇలా అన్ని కూడా ఒక సామరస్యంతో అదేదో ఒక చక్కగా డిజైన్ చేసినట్టుగా ఏర్పడ్డాయి. సో అక్కడే మహిళా ధ్యాన సప్తాహం మొట్టమొదట జరగడం పిఎస్ఎస్ఎం లో. అలా అన్ని జరుగుతూ వచ్చాయి. మరి అక్కడ మహిళలందరూ కూడా ఎంత అద్భుతంగా ఎదిగారు అంటే, ఒకప్పుడు మహిళలు వంటింటికే పరిమితం. భర్త అత్తమామల అడుగుజాడల్లోనే ఉంటూ వాళ్ళు చెప్పినటువంటి విషయాలను వింటూ, వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకుంటూ, వారి యొక్క స్వశక్తిని ఆత్మశక్తిని తెలుసుకోలేని ఒక దుర్బల స్థితిలో ఉన్నటువంటి ఎందరో స్త్రీలు ప్రస్తుతము పత్రిసార్ మార్గంలో, ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి ధ్యానులైన తర్వాత ఆయన అందించినటువంటి ఆత్మజ్ఞానంతో వారి కుటుంబంలోనే కాకుండా సమాజంలో కూడా ఎంతో గొప్పగా వాళ్ళు సేవలు అందిస్తూ ఉన్నతమైన మహిళలుగా వాళ్ళు లోక కళ్యాణం కోసం కృషి చేస్తూ ఉన్నారు. ఆనందమైన జీవితాన్ని కూడా అనుభవిస్తూ ఉన్నారు. వారి వారి జీవితాలను వాళ్లే సరి చేసుకుంటున్నారు. వారి సమస్యలను వాళ్లే పోగొట్టుకుంటున్నారు. వారి అనారోగ్యాలను వాళ్లే పోగొట్టుకుంటున్నారు. స్త్రీ అంటే శక్తికి మరొక రూపం అని నిరూపించుకోవటానికి ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ లో స్త్రీలే నిదర్శనం. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ లో ప్రతి స్త్రీని కూడా ఒక శక్తి స్వరూపిణిగా, తనదైనటువంటి ఆత్మశక్తితో ఎదిగేలాగా తీర్చిదిద్దారు మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. మరి సమాజంలో మార్పు రావాలంటే ముందు సమాజంలోని మొట్టమొదటి భాగము కుటుంబమే కదా. మరి అటువంటి కుటుంబంలో ముఖ్యంగా మార్పు రావాలి మొట్టమొదట. అటువంటి మార్పు తేగలిగిన శక్తి ఎవరికి ఉంది అంటే ఆ ఇంట్లో ఉన్న స్త్రీకే ఉంది. ఇదే చెప్పాను నేను, ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. మరి అటువంటిది ఇప్పుడు ఇంటికి దీపం ఆత్మజ్ఞాని అయిన ఇల్లాలు అని ప్రజలందరూ గుర్తించేలాగా మన పిరమిడ్ మాస్టర్స్, మహిళా పిరమిడ్ మాస్టర్స్ అద్భుతంగా తయారయ్యారు. అందరూ గుర్తించేలాగా మనల్ని తీర్చిదిద్దిన మహానుభావుడికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం? ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ ధ్యానులై, శాకాహారులై, వాళ్ళలోని ఆ త్రిగుణాలను దాటి అరిషడ్వర్గాలైనటువంటి కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలను, మళ్ళీ ఇటువంటి త్రిగుణాలైనటువంటి తమో రజో సత్వగుణాలను దాటి నిర్గుణ స్థాయికి చేరి ఆ దైవత్వాన్ని పొంది దివ్యాత్మ స్వరూపులుగా మరి ఎదగాలని ఆయన ఏదైతే ఆశించారో ఆ మార్గంలో మనందరము వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి అహర్నిశలు కృషి చేయాలి. మరి ఈ భూమిని దివిగా మార్చాలనే సంకల్పంతో జన్మ తీసుకున్నటువంటి ఆ దివ్య పురుషుడికి మనము ఆ విధంగా మన గురు భక్తిని చాటాలి, ఆయనకి మనం రుణం తీర్చుకోవాలి.
మరి ఆయన అందించిన 18 ఆదర్శ సూత్రాలను మనం ఆచరణ సూత్రాలుగా మనము వాటిని తీసుకుని వాటిని ప్రతి శ్వాసలోనూ నింపుకొని జీవిస్తూ ఉంటేనే ఆయన సంకల్పాన్ని మనం నెరవేర్చి చక్కగా ఆయనకు కావలసినటువంటి ఆయన ఆశించినటువంటి ఆ దివ్యమైనటువంటి ఈ భూమిని మనము ఆయనకి గిఫ్ట్ గా ఇవ్వగలం. అలా కృషి చేయడమే మనం ఇచ్చే బహుమతి ఆయన. మరి ఈ ఆధ్యాత్మిక ప్రపంచనాన్ని భూమిపైన నలుదిక్కులా ప్రసరిస్తూ అలుపెరగని సూర్యునిలాగా నిరంతరం శ్రమించిన ఆయనని ఆదర్శంగా తీసుకుని మనం కూడా అలా శ్రమించాలి. ఆ స్ఫూర్తి మనలో ప్రతి ఒక్కరిలో నిండాలి. మరి పత్రి సార్ గారికి ఎంత చెప్పినా తక్కువే. మరి నేనైతే గురువు గారికి అణువున నేను జీవించి ఉన్న ప్రతి శ్వాసలోనూ గురువు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి నా జీవితంలో జరిగిన అనేక మార్పులు, ప్రస్తుతం ఎంతో ఆనందమైన జీవితాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను. వారికి సదా నేను కృతజ్ఞురాల్ని. అలాగే మరి ధ్యానాంధ్రప్రదేశ్ ని మా జీవితాల్లో అందించి చక్కగా ధ్యాన జగత్తుగా దాన్ని రూపాంతరం చేసి ఇప్పుడు చక్కగా దాన్ని ప్రతి ఒక్కరికి అందిస్తున్నటువంటి కేశవరాజు సార్కి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు, ధ్యానుల దివ్య అనుభవాలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు, ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు, సందేశాలు, విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు, పుస్తక అనువాదాలు, విశ్లేషణలు, ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెల మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక ధ్యాన జగత్. విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని www.dhyanajagath.com వెబ్సైట్ ద్వారా మీ సెల్ ఫోన్, ల్యాప్టాప్ మరి డెస్క్టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు. ధ్యాన జగత్ చదివి తీరాలి. మన ధ్యాన జగత్ టీం ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ ప్రతి నెల తయారు చేస్తోంది. ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి. ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడే కాదు, ఆ ధ్యానే కాదు, ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి. అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతోటి కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు, విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు. మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరుచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి. ధ్యాన జగత్ చదవండి, చదివించండి, చందాదారులు కండి, ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచండి. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ 70754999799.